హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ట్యూస్డే తీసిన వ్లాగ్ అండి ఇది. మార్నింగ్ కొంచెం నిద్ర లేవటానికి లేట్ అయ్యిందండి, అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి ఏమి చేయలేకపోయాను. తొందరగా అవుతుందని ఉదయాన్నే రైస్ పెట్టానండి. ఈ రైస్ ఉడికేలోగా మరోవైపు గుడ్లు అయితే బాయిల్ చేశాను. పిల్లలకు బాక్స్ పెట్టడానికి తొందరగా అవుతుందని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. అన్నం గుడ్లు ఉడికేలోన ఫ్రైడ్ రైస్ కోసం అయితే ఉల్లిపాయలు టమోటా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్న ఉల్లి, టొమాటో పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగనివ్వాలి. గుడ్లు కొద్దిగా వేగిన తర్వాత ఉడికించుకున్న రైస్ని వేసి కలుపుకొని చివరిలో కొద్దిగా బిర్యానీ మసాలా వేసి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేశానండి. ఈరోజు అయితే బ్రెడ్ జామ్ తిని పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఫ్రైడ్ రైస్ని బాక్స్లో అయితే పెట్టేశాను. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేశానండి. లంచ్ కోసం అయితే ఈరోజు గుడ్లు మునక్కాడ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ కోసం అయితే మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమాటో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే మునక్కాడలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. లేదంటే ఒక్క రోజులో మునక్కాడలు పాడవుతాయండి. ఇలా చేయడం వల్ల వారం పాటు నిల్వ ఉంటాయి. ఈ కర్రీ కోసం అయితే ముందుగా ఆయిల్ వేసి, ఆయిల్లో కొద్దిగా పసుపు వేసి గుడ్లను అయితే ఫ్రై చేసుకున్నాను. ఆయిల్లో మునక్కాడలు కూడా ఫ్రై చేసుకున్నానండి. మునక్కాడలు ఫ్రై అయ్యేలోన డ్రై మ్యాంగోతో చారు చేయడానికి ఒక మిక్సీ జార్లో టమాటో, ఉల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. మునక్కాడలు అయితే ఫ్రై అయ్యాయి. అదే ఆయిల్లో కర్రీ కోసం అయితే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ముందుగా మనం చేసుకున్న టమాటో, ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసి ఈ పేస్ట్ బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలో పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేసి బాగా వేగనివ్వాలి. దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లు, మునక్కాడలను వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా నీరు వేసి ఈ గుడ్లు కర్రీని ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఉడికేలోన మరోవైపు డ్రై మ్యాంగో చారుని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కోసం మరోవైపు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, సోపు వేసి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత దీనిలో 2 ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాల పేస్ట్ను కూడా వేసి ఆవాల పేస్ట్ను బాగా వేగనివ్వాలి. ఆవాల పేస్ట్ వేగిన తర్వాత దీనిలో కారం, పసుపు, ఉప్పు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మసాలానంతటిని వేగనివ్వాలి. దీనిలో ఒక వంకాయ, ఒక మునక్కాడని కట్ చేసుకొని వేసానండి. ఎక్కువ వెజిటేబుల్స్ వేయకూడదు దీనిలో. తక్కువ పులుపు తిన్న వాళ్ళైతే డ్రై మ్యాంగోస్ను 1-2 తగ్గించి వేసుకోవాలండి. దీనిలో తగినంత నీరు వేసి మూత పెట్టి ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చారు అయ్యేలోన గుడ్లు కర్రీ అయితే అయిపోయిందండి. దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆవాల చారు అయితే ఉడుకుతుంది కదండి. ఆవాల చారు ఉడుకుతున్నప్పుడు మరో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా వడియాలను అయితే ఫ్రై చేసుకొని వేసుకున్నానండి. చారు పెట్టినప్పుడు ముక్కలతో పాటు ఈ వడియాలు వేసినట్టయితే వడియాలు తొందరగా ఉడుకుతాయి కదండి, పేస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చారు కొద్దిగా మరిగిన తర్వాత ఈ వడియాలు ఫ్రై చేసుకొని వేసుకున్నానండి. ఇవి మినప్పప్పు వడియాలు, అన్ని మార్కెట్లో దొరుకుతాయండి. చారు మరిగేలోన అరటికాయ పొడి కూర తయారు చేయడానికి అరటికాయలను అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. ఒక పాత్రలో నీరు పోసి అరటికాయలను కట్ చేసి ఉడకబెట్టుకోవాలి. ఇవి అరటికాయలు ఉడికేలోన
మో అరటికాయ పొడి కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. ఉడికిన తర్వాత దీన్ని పొట్టు తీసి ఇలా పొడిలాగా చేసుకోవాలి. కర్రీ కోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, 2, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగించాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లి, టమాటో, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేగించి తర్వాత దీనిలో ఉప్పు, పసుపు వేసి కొద్దిగా ధనియాల పౌడర్ వేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదండి, కారం కొద్దిగా వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న అరటికాయలను వేసి అరటికాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అరటికాయ ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా వేరే బౌల్లోనికి వేసాను. ఇలా ప్రతిరోజు వంట అయిన వెంటనే వేరే బౌల్స్లోనికి కర్రీస్నంతా తీసి వంట పాత్రలన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటానండి. వంట అయిన వెంటనే స్టవ్ పైన ఆయిల్ అవి పడి ఉంటాయి కదండి, స్టవ్ అంతని క్లీన్ చేసి పెట్టుకుంటాను. గ్యాస్ స్టవ్ వెనక ఉన్న వాల్ను కూడా ప్రతిరోజు క్లీన్ చేస్తానండి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్ అయితే. మీరేమేమి చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మా పిల్లలకైతే సాయంత్రం స్నాక్స్లో బఠానీ చాట్ చేశానండి. ఈరోజు మా లంచ్ అయితే ఇదేనండి. ఈ రెసిపీలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.